99% సమస్యలు పరిష్కరించారు. బొత్స గారు ఈ రోజు లేరు ఇక్కడ, హౌస్ లో వెళ్ళిపోయారు, జంప్. ఆయన ఉంటే అడుగుంటారు, మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ తో? ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారో ప్రశ్నించాలనుకున్నా ఆయన లేరు అధ్యక్ష. అధ్యక్ష, ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము. అగైన్ ఐ వాంట్ రీట్రేట్, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉపాధ్యాయులతో చర్చిస్తాం, ప్రజల్లో డిస్కషన్ జరగాలి. ఎవరైతే సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటున్నారు. అధ్యక్ష, పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశారండి? గత ప్రభుత్వం పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకంగా మిడ్ డే మీల్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. తిరిగి అది మేము ప్రారంభించాం అధ్యక్ష. పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. టోఫల్, ఐబీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. ఇక్కడ ఐ వాంట్ క్లారిఫై దట్ టుడే అధ్యక్ష. మీరందరూ నమ్మరండి, ఐబీకి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా 15 కోట్ల ప్రాజెక్ట్ అప్పగిచ్చారు. 15 crores ఖర్చు పెట్టారు. ఆ రిపోర్ట్ చదివా. అది ఎక్కడో స్కూల్ పెట్టడం కాదు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొత్స గారు ఉంటే ఈరోజు ప్రశ్నించాడు. మళ్ళీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. విద్యాశాఖ పైన మనం అందరం చర్చించాలి అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష. అందుకే నేను కోరి తీసుకున్నాను అధ్యక్ష. టోఫెల్ అయిపోయింది అధ్యక్ష. సిబిఎస్ఈ గురించి మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాను? సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్పోన్ చేస్తున్నాం. మేము సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు నేను చెప్తాను. నేను కూడా సిబిఎస్ఈ ప్రోడక్ట్ అధ్యక్ష. కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్. నేను భారతీయ విద్యా భవన్లో చదువుకున్నాను. మాకు అక్కడ యూనిట్ టెస్ట్లు ఉండేది, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎన్ని చేయలేదు. ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు. మోడల్ ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు అధ్యక్ష. దానివల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, మార్క్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. నాకు ఎక్కడ భయం కలిగిందంటే అధ్యక్ష, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారని భయపడ్డారు అధ్యక్ష. ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి. నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. ఇక్కడ చాలా మంది సభ్యులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు తెలుసు అధ్యక్ష. రోడ్ వేస్తాం వెరీ ఈజీ. నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి, డన్. ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలి, డన్. చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకునేవాడిని. ఎందుకంటే అక్కడ ఇట్స్ అ పబ్లిక్ గుడ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు మీ పుస్తకంలో? అరే, ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆనాడు మున్సిపల్ స్కూల్స్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్ గా అమలు చేశాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష, నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తాను, నేను మాట్లాడుతున్నాను. పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్లో నేర్పించడానికి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష. మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. 45 లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈరోజు 33.4 లక్షలు పడిపోయింది అధ్యక్ష. దాదాపు 12 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అసెంబ్లీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నీట్గా పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జియో 117కు ఆల్టర్నేటివ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నాం అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష ఇంటర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. చర్చించాను, నేను బయట పెట్టా. కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రజలకి. కొన్ని నిర్ణయాలు మేము ఏదైతే తీసుకోవాలనుకున్నాం, కానీ ప్రజలు ఇది వద్దన్నారు, మేము తీసుకోలేదు అధ్యక్ష. మేము ఆ నిర్ణయాలు అమలు చేయలేదు, ఎందుకంటే ప్రజలు వద్దంటున్నారు అని మేము చూసుకుంటే మేము తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి, పెద్ద పెద్ద మహనీయుల పేరు పైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా జూనియర్ కళాశాలకు తీసుకొచ్చాము అది కార్యక్రమం. ఈరోజు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. సన్నబియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. క్యాబినెట్ సభ్యులు అందరూ తెలుసు, క్యాబినెట్లో ఉన్న సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. నేను ఒక ఇంక్లూడింగ్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్తో కలిపి అధ్యక్ష గర్వంగా చెప్తున్నా. జస్ట్ ఒక డిస్కషన్ వచ్చింది, మనోహర్ గారు పాయింట్ డిస్కషన్కి వస్తే నేను రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా డన్. అంటే ఎలాంటి నిర్ణయాలు మన ప్రభుత్వం తీసుకుంటుందో దయచేసి వాళ్ళు కూడా గమనించాలి అధ్యక్ష.
అధ్యక్ష ఇంకోటి మేము నిర్ణయం తీసుకున్నాం, రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదు విద్యాశాఖలో. అధ్యక్ష మీరు చూడండి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తే క్యాలెండర్ పైన మా ఫోటోలు లేవు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రిగా నా ఫోటో లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం పెట్టారు పెద్ద పెద్ద ఫోటోలు, ఫార్వర్డ్లు అధ్యక్ష, మీరు నమ్మరు. పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్ కి ఫార్వర్డ్ ఉండేది, ఆప్షే చైర్మన్ గారిది ఉండేది. దాని తర్వాత ఒక్క నిమిషం వస్తున్నాయి చాలా ఉన్నాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఎస్ఆర్ట్ వాళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళదొక ఫార్వర్డ్, విద్యాశాఖ మంత్రి మీద పెద్ద తోపులాగా మేము అక్కడ ఫార్వర్డ్. ఏంటండి అన్ని? ఎందుకు? పిల్లలు చదువుకునేదానికి వచ్చారు, మంచి పారదర్శించారు, అన్ని తీసేసాం, అన్ని తీసాం. కోడిగుడ్ల మీద మా పేర్లు లేవు, బెల్ట్ల మీద మా పేర్లు లేవు. ఈరోజు అధ్యక్ష ఇప్పుడు కిట్స్ ఇస్తున్నాం, ఎక్కడ మా పేరు లేదు అధ్యక్ష. వీ టేకెన్ అ స్టాండ్, ప్రభుత్వం ఒక స్టాండ్ నిన్న నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన బ్లూ మీడియా ఉంది అధ్యక్ష. ఎటుగా హౌస్ లో ప్రివిలేజ్ మోషన్ పెట్టాం, దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అధ్యక్ష తప్పుడు ప్రచారం జరుగుతుంది అధ్యక్ష.